మీరు గొడవలు పడ్డారు. ఇట్లా అట్లా అతను మీ అన్న అతని మీద చేయి చేసుకున్నాడో? లేకపోతే చేసుకోలేను మేడం. గోడకేసి కోపం నొక్కాడో? వచ్చి దగ్గరికొచ్చిండు అంతే. నువ్వు బొట్టు తుడిపేసరికి ఆయన సరే కోపం ఏదైతే వచ్చింది మేడం. అయ్యింది. బొట్టు తుడిపితేనే బొట్టు కోపం ఉన్నే వచ్చి తుడపరు కదమ్మా. ఏదో గొడవ వస్తేనే కదా తుడుపుతారు. మాట మాట లోపలికొచ్చి అంటేనే కదా. ఊరేసుకుంటాని తాడు రెడీగా చేసుకుంది మేడం. నువ్వు జస్ట్ ఇట్లా బస్ మీరు ఎక్కగానే ఒక్కటే అర్థం చేసుకోండి. మీరు ఊరినే పడిపోయారు, ఊరినే ఊరేసుకున్నారు. అట్లా జరగదు ఎప్పుడు కూడా, ఎవరి జీవితంలో కూడా. నాకు అర్థమైంది ఏంటంటే మాట, మీరు ముందు నుంచి మీరు అనుకున్న లెవెల్లో అతను లేడు. మీరు వాళ్ళకి ఇల్లు వాకిలి ఉంది కాస్త డబ్బు కలవాలని చేసుకున్నారు. మీరు వెళ్ళినప్పుడు అతని ఇల్లు సరిలేదు, వాకిలి సరిలేదు, మీకు నచ్చలేదు. మీరు ఎప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మీ పద్ధతులు మనకు బాగుంటాయి, అక్కడికి రండి, అక్కడ ఉంటేనే బాగుంటుందని మీరు అనుకున్నారు. ఇక్కడ ఏం పని దొరకట్లేదు, నువ్వు చేయట్లేదు, అక్కడికి రండి, అది ఎక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు అని అవునమ్మా, అది మేము మీకు అన్నాం మేడం. అనిపించవచ్చు అలాగా. మీకేంటంటే మీకు అక్కడ నచ్చింది, అతనికేం ఇక్కడ నచ్చింది. మీ ఇద్దరికి ముందు నుంచి ఇక్కడ కుదరలేదు. పని దొరకదని అన్నాం మేడం అంతే. అలా కాదమ్మా, మీకెందుకు పని? అతనికి ఎక్కడ దొరికితే అతను అతను పెళ్లి పని చేసుకున్న చేసేవాడు కాదు మేడం. మరి ఆ, పూట గడవదు, పని చేయకపోతే అసలు ఏం గడవకుండే. ఆ. మా అత్త ఇంట్లో, ఆమె ముసలామె, పాప మా మీద ఏం తప్పలేదు. మా మామ మేకల కడిపోయాడు. ఈయన ఇంట్లో ఉంటాడు, నేను ఇంట్లో ఉంటాను. మీరు అక్కడ ఏదైనా పని చేయాల్సింది. నాకు అప్పుడు వెంటనే నాకు అప్పుడు ఆ ఊర్లో ఎవరు తెలియరు మేడం. సరే పోనీ ఏదైనా మీరు అడ్జస్ట్, ఒకటి మటుకైతే మీరు కూడా అతనితో లైఫ్ లో అడ్జస్ట్ కాలే. ఇంకొకటి ఏంటంటే అతనికి ఎప్పుడైతే జబ్బు అని వచ్చిందో అప్పుడు మీరు అతన్ని వదిలేశారు. మీరు ఆ జబ్బు ఉన్నంత వరకు అతని దగ్గర తీయలేదు మీరు. అది నిజం. అది నేను మీ ఉన్నప్పుడైతే మంచిగా ఆయనకు తెలుసు. ఆరోగ్యం బాగానే ఉంది మేడం. అవునమ్మా, మీరు ఉన్నప్పుడు బాగానే ఉంది. తర్వాత అతనికి ఆరోగ్యం బాగాలేదు కదా, ఆ తర్వాత మీరు ఎందుకు వదిలేశారు అతను అన్ని నేను సంవత్సరాలు? బాలింతనున్నా అతను రాలేదు. ఎన్ని సరే రోజులు బాలింతలు ఆరోగ్యం ఉంటారు? బాగాలేదు, వచ్చాక తీసుకెళ్తా అని చెప్పేసి ఆయన చెప్పాడు మేడం తప్పు. ఫోన్ చేసి. మీరు ఇప్పటికి కూడా మీకు సమాధానం లేదు. మీ ఇద్దరు, మీకు గాని మీ అన్నగారికి గాని, మీరు చేసిన తప్పును మీరు కవర్ చేసుకోకండి. లేదు మేడం, మీరు సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, ఆ తర్వాత అతను ఎందుకు మీరు పట్టించుకోలే? అతని హెల్త్ బాగున్నప్పుడు మీరు వెళ్ళి అతని దగ్గర ఉండాల్సిన అవసరం ఉందా లేదా? నన్ను వద్దన్నాడు కదా మేడం. అతనే వద్దనలేదే. వద్దన్నాడు మేడం ఆయన. మీరు అలా మీ అన్నగారే చెప్పారు. లేడు. వద్దన్నారా? నేను చెప్పలే. మీ అన్న మీరు అట్లా మాట్లాడద్దు, అడ్డంగా మాట్లాడితే నడవదు ఇక్కడ. కాదు మేడం, 2 ఇయర్స్ మీరు ఉండండి. మీరు అతను వచ్చి తీసుకెళ్ళమన్నారు. అతను నాకు ఒంట్లో బాగాలేదు కదా, రాలేను, ఒంట్లో బాగున్నాక వస్తానని చెప్పాడని చెప్పాడు మీ అన్న. వచ్చిన తర్వాత ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత మేము చాలా సార్లు ఫోన్ చేస్తే నాకు అవసరం, ఒకసారి ఫోన్ చేస్తే నాకు అవసరం లేదు, మీ చెల్లి నాకు అవసరం లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. ఇంతకు మీ అన్న ఆ విషయం చెప్పలే. మీ అన్నగారు ఉండండి అమ్మా, పక్కనే ఉన్నారు కదా ఆయన. ఆయన ఎందుకు చెప్పలేదు ఆ మాట ఇందాక? ఇప్పుడు ఎందుకు మీరు కొత్తగా చెప్తున్నారు? కొత్తగా ఏం లేదు మేడం, అది జరిగిన విషయం. మరి ఎందుకు చెప్పలేదు మీ అన్నయ్య గారు? అది 10 సంవత్సరాల బ్యాక్. అరే మీ అన్నయ్య ఎందుకు చెప్పలే ఆ విషయం? అతను బాగా అయిపోయిన తర్వాత నాకు మీ చెల్లి అవసరం లేదని చెప్పాడని ఎందుకు చెప్పలేదు ఆయన?